హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఒక మావోయిస్ట్ నాయకుడిని మావోయిస్టులే చంపేశారని చెప్పేసి ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. మామూలుగా ఇప్పుడు మావోయిస్టుల పరిస్థితి చూస్తున్నాం. ఆపరేషన్ గగర్ పేరుతో ఎన్కౌంటర్లు వాళ్ళ మీద జరుగుతున్నాయి, లొంగిపోతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు చంపుకోవడం అనే న్యూస్ ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఇది ఎక్కడ జరిగింది? ఎవరు చేశారు? ఎవరా మావోయిస్ట్ నాయకుడు? ఏం చెప్తారు సార్ దీని గురించి? మామూలుగా ఇవాళ మావోయిస్ట్ పార్టీ గడ్డు కాలంలో ఉంది. మొత్తం దాదాపు అందరూ కూడా సరెండర్ అయిపోయారు. గణపతి కూడా ఆల్రెడీ తెలంగాణ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఆయన కూడా స్టేట్ గెస్ట్గా కూడా ప్రకటించి ఒక హానర్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్తున్నారు. నేపాల్లో ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చారని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇంకా మిసిర్ బెస్రా లాంటి అలియాస్ భాస్కర్ లాంటి ఒకరిద్దరు తప్ప సెంట్రల్ కమిటీలు ఇంకెవరు కూడా లేరు. తెలంగాణ నుంచి కూడా ఇంక 11 మంది మాత్రమే ఈజీలో ఉన్నారనేది మన శివధర్ రెడ్డి డీజీపీ డిక్లేర్ చేశారు. సో ఇంకా ఉన్నది మహా అంటే 200-300 మందికి పైన లేకపోవచ్చు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక విచిత్రమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే మావోయిస్ట్ నాయకుడిని మావోయిస్టులే, సొంత మావోయిస్టులే చంపి పూడ్చి పెట్టేశారు అన్న వార్త బయటకు వచ్చింది. ఇది నిజానికి షాకింగ్ వార్త. మావోయిస్టులు ఆల్రెడీ గడ్డు కాలంలో ఉంటే వాళ్ళని చంపుకోవడం ఏంటి? మొన్న మల్లోజుల వేణుగోపాలరావు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నన్ను కూడా చంపడానికి కొంతమంది ట్రై చేశారు, బయటకు వెళ్తుంటే సరెండర్ అవ్వకూడదు అని చెప్పి అన్నాడు. సో ఇది మావోయిస్టుల్లో ఇలాంటి లక్షణాలు ఎందుకున్నాయి? ఎవరైనా సరెండర్ అయితే వాళ్ళని సరెండర్ కావద్దు, సరెండర్ అయితే చంపేస్తాం అనే ధోరణి ఏంటిది అన్న విమర్శలు బయటకు వస్తున్నాయి. సో ఈ సంఘటన ఏంటి? ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు చూద్దాం. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే హరీష్ అని ఎస్పీ, ఆయన కందమాల్ జిల్లా ఎస్పీ, ఆయన ప్రకటించాడు. కందమాల్ అనేది ఒరిస్సాలో ఉంటుంది. సో ఆయన మొన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో ఏరియా కమిటీ మెంబర్గా ఉన్న జగేష్ అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ డైరీలు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ వీళ్ళకి దొరికింది. అందులో ఏముందంటే జనవరి 29న ఒక మావోయిస్టు నాయకుడిని ఇంకొంతమంది మావోయిస్టులు చంపేశారనే విషయం పోలీసులకు తెలిసింది. దాంతో వీళ్ళు వెళ్ళి అతను ఎక్కడ చంపేశారు ఏంటని చూసినప్పుడు అక్కడిని చంపి పూర్తి చేసి ఉంటే గొంతు తవ్వారు. వీళ్ళు తవ్వితే అతను కుళ్ళిన శవం దొరికింది. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పోస్ట్ మార్టం కూడా ఇచ్చారు. దాని మీద కేసు కూడా రిజిస్ట్రేషన్ చేశారు. సో అతను ఎవరంటే తారాబడి ఫారెస్ట్ అని ఉంటుంది. అది దరింగ్బాడ్ అనే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తారాబడి ఫారెస్ట్లో జరిగింది. ఇది చనిపోయిన వ్యక్తి పేరు అన్వేష్. అతని మీద 22 లక్షల రివార్డు కూడా ఉంది. అతను వచ్చి ఎవరంటే కేకేబిఎన్ డివిజన్ అంటారు. కేకేబిఎన్ డివిజన్ అంటే కలహండి, తర్వాత కందమాల్, బౌద్ధ్, నయగర్, ఈ 4 ప్రాంతాలని కలిపి బిఎన్ డివిజన్ అంటారు. ఆ డివిజన్ కమిటీ మెంబర్ అనమాట ఈ అన్వేషణ. ఇతను చంపింది ఎవరంటే సుక్రు అని. ఈ సుక్రు కూడా అక్కడ SZCM అంటారు, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ అనమాట. ఈయన సుక్రు. తర్వాత శిలా, డివిసి డివిజనల్ కమిటీ మెంబర్ శిలా అని అతను. తర్వాత ఏరియా కమిటీ మెంబర్ జగేష్. ఈ జగేష్ని మళ్ళీ పోలీసులు చంపారు. సో వీళ్ళు ముగ్గురు ఇంకొంతమందితో కలిసి ఈ అన్వేష్ని చంపారు. యాక్చువల్గా అన్వేష్ని ఎందుకు చంపారంటే అన్వేష్ సరెండర్ అయిపోదామని తన దగ్గరగా ఉన్న తన ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇంకొక 12 మందితో కలిసి సరెండర్ అయిపోవాలని ప్లాన్ చేస్తుంటే వాళ్ళు వచ్చి సరెండర్ అవ్వద్దు అని అతన్ని ఆపడానికి ట్రై చేశారు. ఆ గొడవల్లో అన్వేషణ వాళ్ళు కాల్చి చంపేశారు అనేది ఇప్పుడు వార్త వస్తుంది. ఇది నిజమా కాదా అనేది మనకు తెలీదు. ఇది పోలీసులు చెప్పిన వెర్షనే. బట్ అతనైతే చనిపోయాడు, పూర్తి చేశాడని చెప్తున్నారు. దీని మీద ఇంకా మావోయిస్టులు ప్రకటన ఇవ్వలేదు. అయితే మల్లోజుల వేణుగోపాల్ చెప్పడం కానీ, నాకు తెలిసిన కొన్ని స్టోరీలు కానీ ఇలాంటివి వాస్తవాలు అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా అయితే ఇప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పేసే వచ్చాను. చెప్పినప్పుడు నాకు వాళ్ళు హెల్ప్ కూడా చేశారు, నన్నేమి ఇబ్బంది పెట్టలేదు. అలాగే చాలామంది మావోయిస్టుల్లో బయటకు వచ్చేసినప్పుడు వాళ్ళు నిజానికి మీరు బయట ఎలా బతుకుతారు, ఏమైనా హెల్ప్ కావాలా అని కూడా చేస్తారు, మనకు హెల్ప్ కూడా చేస్తారు. ఏమైనా ఇప్పుడు కేసులు ఉన్నాయి, నా కేసు కూడా వాళ్ళే లాయర్లను పెట్టి చూస్తారు.
అలాగే చేస్తారు. మామూలుగా మావోయిస్టులు ఎవరైనా బయటికి వెళ్ళిపోతానంటే అనారోగ్య కారణాలు కానీ లేకపోతే ఇంకొక కారణాలు కానీ బయటికి వెళ్ళిపోతానంటే వాళ్ళని ఏమి దాడులు చేయడమో, చంపేయడమో, నరికేయడమో చేయరు. కాకపోతే బయటికి వెళ్ళినాక వాళ్ళు ఏమన్నా ఉద్యమానికి నష్టం చేయించి పార్టీలో కొంతమందిని పట్టించే కార్యక్రమం అవి ఏమన్నా చేస్తుంటే అప్పుడు కూడా వాళ్ళని హెచ్చరిస్తారు. నువ్వు మారాలని చెప్తారు. మారకపోయినప్పుడు అతని మీద దాడి చేయడం కానీ చంపడం కానీ ఇన్ఫార్మర్గా డిక్లేర్ చేసి చేస్తారు. ఇది ప్రాసెస్. మామూలుగా బయట వచ్చే వాళ్ళని ఏం చేయరు. కాకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే అక్కడ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయి. నాయకత్వ స్థానాల కోసం విభేదాలు ఉంటాయి, లేకపోతే పని పద్ధతుల సంబంధించి విభేదాలు ఉంటాయి, లేకపోతే సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి. రకరకాల విభేదాలు అనేవి ఎక్కడైనా మనుషుల మధ్య విభేదాలను కామను. మావోయిస్టులైన మనుషులే కాబట్టి విభేదాలు ఉంటాయి. అలాంటి విభేదాలు ఉండి ఆయుధాలు అవన్నీ తీసుకెళ్ళిపోవడము, లేకపోతే డబ్బు తీసుకెళ్ళిపోవడము, ఇలాంటివి ఎవరన్నా చేస్తుంటే వాళ్ళని పోనీయకుండా వాళ్ళ మీద అటాక్స్ చేయడం కానీ, వాళ్ళు పట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా గతంలో కూడా చేశారు. కొంతమంది అలాగ సరెండర్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు భయపడి అనేక జాగ్రత్తలు తీసుకొని చాలా కష్టాలు పడి బయటకు వచ్చిన సందర్భాలు కూడా నేను విన్నా. సో అలాంటివి ఉంటాయి. అట్లాగే మావోయిస్టులు ఎవరైనా ఇన్ఫార్మర్లు మారిపోతే పోలీసులు ఎట్లాగైతే టార్చర్ పెడతారో వాళ్ళు కూడా అలా టార్చర్ పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. మనకి సరళ ఇన్సిడెంట్ అదే కదా, దాని మీద విరాట్ పర్వం సినిమా కూడా వచ్చింది. సరళ అనే అమ్మాయి కూడా ఉద్యమంలో చేరడానికి వెళ్తే అమ్మాయి పోలీస్ ఇన్ఫార్మర్ అనుకున్న అమ్మాయిని టార్చర్ పెట్టి చంపేసిన సంఘటన ఉంది. అలాగా అంటే మావోయిస్టులు కూడా పోలీసు ధోరణిలో ఉండొచ్చా అన్న విమర్శలు కూడా ఉన్నాయి ఎప్పటి నుంచో. సో అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది సరెండర్ అయిపోవాలనుకుంటున్నారు, కొంతమంది సరెండర్ అవ్వకూడదు అనుకుంటున్నారు. సో సరెండర్ అయిపోతే వాళ్ళకి ఇబ్బంది. సో కాబట్టి సరెండర్ అయిపోవద్దు అని వాళ్ళు గట్టిగా చెప్పినా కూడా వినట్లేదు. రెండోది ఏంటంటే ఆయుధాలు తీసుకొని సరెండర్ అవ్వద్దు అనేది చాలామంది ఆల్రెడీ ఉన్న మావోయిస్టులు చెప్తున్నది. మీరు సరెండర్ అవ్వాలనుకుంటే మామూలుగా వెళ్ళిపోండి, ఆయుధాలు తీసుకుపోవద్దు, వేరే వాళ్ళని తీసుకెళ్ళొద్దు. నువ్వు ఒకటి కావాలంటే అవ్వు, కానీ నువ్వు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకుపోతే ఉద్యమానికి నష్టం కదా అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ నష్టమైతే కావచ్చేమో, కానీ అంత మాత్రాన మీరే ఒక వ్యక్తిని ఇలా చంపేస్తే ఇంకా మావోయిస్టులకి ఎవరైనా చేరడానికి భయపడ్డా, అంటే వీళ్ళకి నచ్చకపోతే మనల్ని వీళ్ళే చంపేస్తారు అన్న ఒక భయం ఉండదా? ఇది ఎలా కరెక్టు? అతనికి నచ్చజెప్పాలి, అతన్ని చేయాలి తప్ప అతన్ని చంపేయడం అనేది ఎలా? అతని దగ్గర ఆయుధాలు తీసుకొని అతను వదిలేయచ్చు. ఇతను అన్వేషణ మీద దాడి చేశారు వీళ్ళు, అతని దగ్గర ఆయుధాలు తీసుకుని నువ్వు సరెండర్ అవుతావు అని వదిలేసి ఉండొచ్చు. అతను ఎందుకు చంపారు? లేకపోతే ఆ గొడవలు ఏమన్నా యాక్సిడెంటల్గా కోపంలో కాల్చేశారా, లేకపోతే ప్లాన్డ్గా చంపారా? ఇవన్నీ తెలియదు మనకి. కాకపోతే ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఉన్న మావోయిస్టులకి ఈ టైంలో వెళ్తున్న వాళ్ళందరూ ద్రోహులుగా కనపడతారు. ఒకప్పుడు ఇప్పుడు ఈ దేవ్జీ వీళ్ళందరూ కూడా ప్రకటనలు ఇచ్చారు. ఆసన్న మల్లోజుల ఇద్దరు ద్రోహులు అని దేవ్జీ ప్రకటన ఇచ్చాడు. మరి దేవ్జీ కూడా ఇప్పుడు సరెండర్ అయ్యారు. దానికి వాళ్ళు చెప్తున్న ఇదేంటంటే సరెండర్ అవ్వలేదు, అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఒత్తిడి చేసి సరెండర్ చేశారు. అలాగే వాళ్ళకి కూడా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, సరెండర్ అయిన వాళ్ళకి కూడా గతంలో ఒత్తిళ్ళు ఉంటాయి. మరి మీరు అంత ఒత్తిళ్ళకి లొంగని వాళ్ళు మమ్మల్ని చంపండి కానీ మేము సరెండర్ అవ్వరాం అని ఎందుకు అనలేదు? మీకు అంత నిబద్ధత ఉంటే అన్న ప్రశ్నలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఉద్యమం ఒక తీవ్ర స్థాయి సంక్షోభానికి వచ్చినప్పుడు, చావా రేవా అన్న స్థితిలో వచ్చినప్పుడు చాలామంది ఉద్యమంలో ఉంటే ఎలాగో చనిపోతాం కాబట్టి బయటికి వెళ్ళిపోదాం అనుకోవడంలో తప్పేం లేదు అక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సరెండర్ అయిన వాళ్ళు, ఈ పెద్ద నాయకులు 40-45 ఏళ్ళు పనిచేసిన వాళ్ళే. మనం ఒక రోజు పోయి అడవిలో ఉండలేము. మనం ఇవాళ అన్ని గిట్లు రకరకాలు తీసుకెళ్లకుండా అడవిలోకి వెళ్ళి కట్టుబట్టలతో పోయి మనం అడవిలో ఎవడన్నా 4 రోజులు ఉండగలరా? వెళ్ళి ఆ నీళ్లు తాగలేము, అక్కడ ఉండలేము, అది అనుభవించలేము. మనం ఒకవేళ వెళ్ళాలనుకున్నా ప్లాన్డ్గా అన్నీ తీసుకెళ్తాం అక్కడికి. సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు తిండనక పగలనక రేయనక తిండి లేక ఎండకి వానకి తడుస్తూ ఎండుతూ నానా బాధలు పడుతూ పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఇలా పనిచేయడం అనేది, అది కూడా 45 ఏళ్ళు పనిచేయడం అనేది ఊహించలేని ఒక గొప్ప విషయం. అది అంత త్యాగము, అంత గొప్ప కష్టము, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం పడ్డారనేది మామూలు విషయం కాదు. అలాంటి పడి వాళ్ళు సరెండర్ అయిపోతున్నారంటే వాళ్ళు ఎందుకు సరెండర్ అవుతున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి తప్ప మనం సుఖంగా కూర్చొని మనం వాళ్ళని మీరు సరెండర్ అయిపోతున్నారు, మీరు ద్రోహులు, ఇంకోటి అని చెప్పి బేసిక్ హక్కు అనేది లేదు ఇక్కడ.
సో ఎందుకంటే నీకు అంత దూరం ఉంటే నువ్వెందుకు పోయి పని చేయలేదని అందరూ అడుగుతారు కదా. నువ్వు మాత్రం నువ్వు, నీ కొడుకు, నీ కోడలు, నీ కూతురు వీళ్ళందరూ మాత్రం ఇక్కడ సుఖంగా ఉండి 40 ఏళ్ళు పనిచేసిన ఆయన బయటకొస్తే ఆయన ద్రోహి ఎలా చెప్తాను అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సో అయినా వీళ్ళు వినరా, మూర్ఖత్వం పై స్థాయిలో ఉంటది కాబట్టి వీళ్ళు వాగిందే వాగుతుంటారు. ఎవడు ఒకని పక్కనోడిని, వాళ్ళ ఇంట్లో కొడుకుని గాని, పక్కింటోడిని గాని, వాళ్ళ ఫ్రెండ్‌ని గాని ఎవరిని వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరు. అయినా చేయలేమని ఒక స్పృహ కూడా లేకుండా వాగుతూనే ఉంటారు. సో ఇదొక యాంగిల్ అయితే, ఈ రెండో యాంగిల్ ఇంకొక ఎక్స్‌ట్రీమ్ ఏందంటే వెళ్ళిపోవాలనుకునే వాళ్ళని చంపేయడం కూడా దుర్మార్గం. సో అలాగా ఇప్పుడు ఇది షాకింగ్‌గా ఉంది మావోయిస్ట్‌లో. ఇంకా వీళ్ళు మూర్ఖులు ఇట్లాగా ఇంత మూర్ఖత్వం ఉందా?